గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా బ్రాహ్మణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంగళగిరిలో ఐటీ కంపెనీ సందర్శించి కొద్దిసేపు ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి సమావేశం నిర్వహించామని, అభివృద్ధి సంక్షేమం కావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నారా బ్రాహ్మణి ఐటీ ఉద్యోగులను కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా పట్టణంలోని ఆటోనగర్లో ఉన్న డాటా కేర్ ఐటీ సెంటర్ను సందర్శించినట్లు భర్త లోకేష్ మామ చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం వల్లనే నేడు నేను ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నానని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి అందించేది తెలుగుదేశం పార్టీనేనని నారా బ్రాహ్మణి మీడియా ద్వారా తెలియజేశారు. గారు ఐటీ మినిస్టర్ అయినప్పుడు 5 years అనే కంపెనీని మంగళగిరికి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఒక చాలా చిన్న ఆపరేషన్ మొదలైందో ఈ రోజు ఒక్క ఆఫీస్ లోనే 630 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే 400 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్, మెజారిటీ ఎంప్లాయీస్ ఇక్కడ మహిళలే. నాకు చాలా గర్వంగా ఉంది. కంపెనీ ఎంత బాగా చేస్తుందంటే వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాలు మంగళగిరిలోనే 1000+ ఎంప్లాయీస్ స్కేల్ అవుతారు. ఇలాగా ఎన్నో ఐటీ కంపెనీస్ని తీసుకురావడం జరిగింది మంగళగిరికి. అదే కాకుండా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఒక ఐటీ పార్క్ని శాంక్షన్ చేయించి వేరే కంపెనీస్లో తీసుకురావడం జరిగింది. ఎవరైతే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు రాలేదు, దాని తర్వాత డెవలప్మెంట్ అవ్వలేదు. కానీ మన మంగళగిరిలో మనం కంపెనీస్ తీసుకురావాలనేది ఆయన ఆశయం. ప్రత్యేకంగా ఇలాంటి కంపెనీస్ అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళకు కూడా ఒక ఆదాయం వచ్చేటట్టు చేస్తాయి అనేది ఆయన కోరిక. సో రియల్లీ ప్రౌడ్. 5 years అనే కంపెనీ ఇక్కడ చాలా బాగా సక్సెస్ అయ్యి చాలా మంది మహిళలకి ఎంప్లాయ్మెంట్ గౌరవమైన ఉపాధి కల్పిస్తుందని. మెనీ మోర్ విల్ కమ్ గోయింగ్ ఫార్వర్డ్ అండర్. తప్పకుండా అందరూ మహిళలు, ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ మహిళలు చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీరు అందరినీ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించమని తప్పకుండా చెప్పాలి. అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా సరిగ్గా ఆలోచించి ఓటు వేయమని అందరికీ చెప్పాలి. థ్యాంక్ యూ.